ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ. అయితే షుగర్ చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తున్నాం. ఆహార రీత్యా కొంతమందికి వస్తే, జెనెటిక్స్ పరంగా కొంతమందికి, ఏదేమైతేనేంటి అందరిలో ఈ సమస్య అయితే ఎక్కువగా. ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం. ఒకవేళ షుగర్ని రివర్స్ చేయాలి అంటే గనక అవకాశం ఉందంటారా? ఉంటే గనక ఆ టిప్స్ ఏంటో తెలియజేయండి. సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, లేకపోతే బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, లేకపోతే వాట్ ఎవర్, ఇదివరకు మనం విన్నది ఏంటి అని అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అది తగ్గడానికి ఆస్కారం లేదు. సో మనం ఏం చేయొచ్చు, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో డ్రగ్స్, అదే మన మెడిసిన్ తీసుకుంటాము రెగ్యులర్గా, ఆపకుండా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. అయిపోయింది, అది అక్కడతో అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి మనకి తెలిసిందే ఏంటి అని అంటే వీటన్నిటిని కూడా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ పద్ధతి తెలియక, చాలా మంది అవేర్నెస్ లేక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు. అంటే ఒక్కసారి వస్తే తగ్గదు, మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్. సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట. సో అసలైన నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్గా మనం జీవించవచ్చు, మన లైఫ్ లీడ్ చేయొచ్చు. అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్లనే. ఏంటండి మరి అవి? సో మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఎక్కువసార్లు తీసుకుంటాం, డే మొత్తంలో ఎక్కువసార్లు తినడం, లేదా ఏదైనా మధ్యలో గ్యాప్స్లో మళ్ళీ ఇప్పుడు లంచ్, డిన్నర్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ, ఏదో కాఫీ అలవాటు ఉంటుంది, లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం. ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం ఏది తిన్నా ఏది తాగినా, అంటే వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో టైప్ 2 డయాబెటీస్ అంటాం ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో, జనరేట్ అవుతుంది, కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి. దాన్ని టైప్ 2 డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు బాడీలో, మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు, అందులో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఒక కణాలు ఉంటాయి, దాని నుంచే మనకి ఇన్సులిన్ వస్తుంది. సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ 1 కింద మనం పరిగణిస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా టైప్ 1 అది చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి, అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం, మళ్ళీ పెరుగుతుంది కదా. ఇలా అస్తమాను పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్కి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది, ఇదే గ్లూకోజ్ని, అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ని మనకి ఇప్పుడు మెటబలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట. అంటే ఈ లెవెల్కి అది కంట్రోల్కి రావట్లేదు, దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం పెంచుకోవాలి ఒకటి. తర్వాత ఆహారంలో చిన్న మార్పులే, అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ మానేయండి అని చెప్తారు, అంతే కదా, మాకు చాలా ఇబ్బంది, మేము చేయలేము అని అంటారు. అలా ఏం కాదు, కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా. అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు, అంటే మీకు ఫస్ట్ 3 months 4 months కంట్రోల్ తెచ్చుకుంటారు. ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి. అంటే తగ్గించగలగాలి అంటే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఏ మీ డాక్టర్ కానీ మేము కానీ తగ్గించగలుగుతాం కదా. తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్, అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్, అంటే ఈ డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం. మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం, మైదా పిండి తినేస్తాం, గోధుమ పిండి తినేస్తాం, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం. అంటే అసలు అదే మెయిన్ ప్రాబ్లం. అంటే హై సాచురేటెడ్ ఫ్యాట్స్, హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది. ఇది వరకు వాళ్ళకి, అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు. సో మనం అది ఫుడ్డే ఇది ఫుడ్డే కదా, ఏదో నార్మల్ లైఫ్, అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తినేయొచ్చు అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నా. సో అది కాదు, నార్మల్గా మీరు రైస్ తీసుకోవచ్చు, రైస్ పూర్తిగా మానే అవసరం లేదు, కాకపోతే రైస్తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. సో చూడండి, సింపుల్ టెక్నిక్.
హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, తర్వాత హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి? కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తున్నారు. అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు, అలా వెళ్ళిపోతున్నారు, కీటో డైట్స్ అని. అలా వద్దు. అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు, సో దాని డైజెషన్ అలవాటు. సో అక్కడి నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది, మనకి శక్తిని ఇస్తుంది, బాగుంది. మీరు తినడం మానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ. సో రేపు పొద్దున్న నార్మల్ సింపుల్గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ జెనెటికల్గా నెక్స్ట్ జనరేషన్స్ పాస్ అయిన అయింది అనుకోండి, అది ఇంకా ఇబ్బందిగా. అంటే నార్మల్ అన్నమే మనం అరాయించుకోలేకపోవచ్చు, లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం. సో అట్లా. సో సరే, ఓకే, హై కార్బ్స్ అంటే తెలుసు, ఈ రైస్ నార్మల్గా అవి తీసుకునేవి. ఈ రైసు తర్వాత ఈ మైదా గోధుమ పిండి ఇవన్నీ తినమని చెప్తుంటారు, అంటే రైస్ని తగ్గించి మైదా గోధుమ పిండి తినమని అంటారు కదా. సో అది కూడా రిఫైన్డ్ తీసుకుంటే, పంచదార లేకపోతే గోధుమ పిండి ఇవన్నీ రిఫైన్డ్ ఫ్లోర్ బయట కొని తెచ్చుకుంటే అది కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమే. సో మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం గోధుమలు అలాగా గోధుమలు, దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు, రాగులు యాడ్ చేయొచ్చు, సోళ్ళు అంటాం కదా, సో అలా రాగి మాల్ట్లో తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టిలానో లేకపోతే మిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి, కినోవా అని ఇప్పుడు వస్తుంది, సరే అంత అఫోర్డ్ చేయలేదు అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు, అరికిలు, గంట్లు అలాంటివన్నీ తక్కువ రేట్కే వస్తుంటాయి కదా, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పూర్తిగా రైస్ మానేమని నేను చెప్పట్లేదు, రైస్తో పాటు ఇది తీసుకోండి. సరే ఇదంతా కాదులేండి, ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రమే అలవాటు ఉంది, పోనీ ఇంకేదైనా సింపుల్గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి. మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే, HbA1c మీ అందరికీ తెలుసు, 3 నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా, కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికే కదా ఇప్పుడు అన్నీ చెప్తున్నాం. మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే ఈ మెట్ఫార్మిన్ మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఈ పని చేసే ఉంది. ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు, తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు, తర్వాత పాలకూర. వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్లో వైటమిన్ E ఉంటుంది, అది మీ HbA1cని చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉంటాయి. సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి. మష్రూమ్స్ బాగా అదే మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్గా విత్ సొనతో పాటు తీసుకోవాలి, అది కొలెస్ట్రాల్ కాదు, మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి. సో తర్వాత నెయ్యి, తర్వాత మన కీరా దోసకాయలు, తర్వాత ఓట్స్, గ్రీన్ పీస్ అదే మన పచ్చి బఠానీలు, తర్వాత రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాం రాజ్మా, అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్, చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించినవే. సో మీ ఇష్టం, గుడ్లు పోనీ ఆమ్లెట్ రూపంలో తీసుకోండి, నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్, ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరీగా క్యాబేజీ, కాలీఫ్లవర్, సో బ్రాకోలీ కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి. ఏదో ఒక్క పదార్థమైనా అట్లీస్ట్ కర్రీ, మనం అది వదిలేసి మిగిలినవి ఏవో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది ఎక్కువ పాలకూర కూడా తినరు. సో అట్లా, లేదంటే మునగాకు ఉంది, సో మునగాకును కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు, ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకొని ఒక చెంచా యాడ్ చేసుకోండి ఒక ముద్దకి, అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు, హాట్ వాటర్లో కూడా తీసుకోవచ్చు, మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా. సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం, చారు దాంట్లో కలిపేస్తారు, బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో 3 members 4 members ఉంటే అందులో ఎవరికి ఎంత వేయలేని తెలియదు కదా. సో డైరెక్ట్గా మీరు కలుపుకోవడం బెటర్, ఏదర్ వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో. ఇంకోటి అన్నము, ఇప్పుడు అలానే అదే అన్నము కూర తినే ముందుగా 1 కప్పు కీరా దోసకాయ తీసుకోండి, లేదా బీన్స్, మొలకలు తీసుకోండి చక్కగా, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే మన దాలిమ్మ గింజలు 1 కప్ పెట్టుకోవచ్చు, పెట్టి ముందు అది తిని తర్వాత అన్నము కూర మనం తీసుకుందాం. అలానే అన్నం తినే ముందు, టిఫిన్ తినే ముందు, నైట్ డిన్నర్ చేసే ముందు ఏం చేయొచ్చు అనంటే కొంచెం పెప్పర్ అంటే మన మిరియాల పొడి 1 చిటికెడు తీసుకొని నిమ్మరసం యాడ్ చేసి కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక కప్పు లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పెప్పర్లో ఉండే పైపరిన్ అనేది మన ఏమంటారు యాక్టివ్ ఇంగ్రీడియంట్, మెడిసినల్ వాల్యూ ఉండే ఇంగ్రీడియంట్. ఇది మన లివర్లో
ప్యాంక్రియాస్లో అదే ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ వస్తుందో అందులో అక్కడ డైజెషన్ ఎంజైమ్స్ని వాటిని కూడా మంచిగా ఇది ఏమంటారు మెటబలైజ్ చేస్తుంది. కరెక్ట్గా మెటబాలిజం బాగా జరిగి ఎంజైమ్స్ అన్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. సో తర్వాత ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన హై కార్బ్స్ అన్నాం కదా దాన్ని బాగా కరెక్ట్గా డైజెషన్ జరిగేలాగా మెటబాలైజ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ మన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలోనో లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనో అవి మనం వంట పట్టడం అంటాం కదా మన అబ్జార్ప్షన్ అవి అబ్జార్బ్ చేయడానికి ఈ పైపర్ ఈ పెప్పర్ మన మిరియాలు పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ రూపంలో తీసుకున్నారనుకోండి మీరు తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి అండ్ ఈవెన్ మనకి లోపల ఫంక్షనింగ్ బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే డయాబెటీస్ రివర్సల్ గురించి వద్దాం. సో నేను ఇప్పుడు చెప్పింది 3 to 4 months చేస్తే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్లో చాలా వరకు మీకు తగ్గడం మీరే గమనించుకుంటారు. మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తుందా అని అంటారు. ఎందుకనంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది సైకలాజికల్గా, అంటే డ్రగ్స్ లైక్ వాట్ ఎవర్ మెడిసిన్ మాత్రమే మెడిసిన్, ఫుడ్ అంటే జస్ట్ ఆహారం మాత్రమే. అసలు కాదు. మీకు గుర్తుంటుంటే ఎప్పుడైనా మీ నాన్నమ్మలు అమ్మమ్మలు మీకు ఎప్పుడైనా పొట్టనొప్పి వచ్చింది అని అంటే ఏదైనా వాము కొంచెం సాల్ట్ కలిపిస్తే వెంటనే తగ్గడం మనం గమనించి ఉంటాం. లేదంటే మెంతులు మింగేసి తాగేయండి వాటర్ అంటాం. అవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి? ఇప్పుడు యాంటాసిడ్స్ ఏవో వెళ్ళి పరగడుపుల మాత్రలు మనం పైకి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటున్నాం. అవేం అవసరం లేకుండా వాళ్ళు బతికారు కదా. ఎలా బతికారు? ఇలానే. ఇవన్నీ ఫుడ్డే మెడిసిన్. మనకు ఒక మెడికల్ షాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మనకి ఏదైనా అనారోగ్యం వస్తుంటే మెడికల్ షాప్ కి మనం బయటకు వెళ్ళవద్దు, మన కిచెన్ లోకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా పోపుల డబ్బాలే మనకి డ్రగ్ ఇది అన్నట్లు, స్టోర్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన బెర్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన బెర్బరిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సరే అది అందరూ వాడాల్సిన అవసరం లేదు కానీ ఒక బూస్టప్ కింద పనికి వస్తుంది. అంటే ఎలా అయితే మనకి డయాబెటీస్ని మనకి తగ్గించడానికి మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము, సేమ్ ఇది కూడా అదే పనిచేస్తుంది. కానీ బట్ మెట్ఫార్మిన్తో వచ్చే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఇందులో లేదు, ఈ బెర్బరిన్లో లేదు. సరే ఓకే, అవైలబుల్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు, అందరూ ఇది వాడాలని రూల్ లేదు. కానీ బట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి, ఇది ఒకటి. తర్వాత ఖచ్చితంగా ఒక 5 minutes వాకింగ్ ఉంటే చాలు. 5 minutes వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక 10 నిమిషాలలో 5 minutes వాకింగ్ చేస్తే చాలు. మీ ఆఫీస్ ఏరియా, మీ బెడ్రూమ్, మీ హాల్ ఎక్కడైనా ఆయాసం రావాలి, చెమటలు పట్టాలి, ఇట్లానే వాకింగ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయినట్టు అని అస్సలు కాదు. బాడీ మూమెంట్ ఉండాలి. సో అది చేసుకుంటే చాలు, డయాబెటీస్ మనకి తగ్గుతుంది. రివర్స్కి చెప్పుకున్న ఇందాక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, మన HbA1c కంట్రోల్ చేసే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేవి, ఇవి మీరు చేసుకుంటే 3 to 4 months ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి, జామకాయ ఆకులు, లేత చిగుర్లు అని చెప్పి, లేదు అంటే తిప్పతీగ అని చెప్పి, ఇలాంటి కొన్ని ఆకులతో వేణిల్లో వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. ఇది వర్క్ అవుతుంది అంటారా? యాక్చువల్గా ఇప్పుడు జామాకులు ఉన్నాయి కదా, లేత తీసుకొని ఒక 4 ఆకులు మనం వేడి నీటిలో వేసి మరిగించి కషాయంలా తీసుకొని ఉదయం సాయంత్రం లేదా ఒక పూట అట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే కనుక అమోఘంగా ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మారు, ట్రై చేశారు. చేసి ఒక 2 daysలో వాళ్ళు ఫోన్ చేసి, సార్ అంటే మాకు 1 day 2 dayలోనే ఇంత బాగా పనిచేస్తుంది, కంటిన్యూ చేయొచ్చు అంటారా, ఎక్కువ కాలం అన్నారు. బేసిక్గా చేయొచ్చండి, చేసుకోండి అని చెప్పారు. సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్తువ, నీరసంగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది. జామకాయ తినొచ్చు, బొప్పాయి తినొచ్చు, అట్లనే జామాకులు కషాయం బాగా హెల్ప్ అవుతుంది, తీసుకోవచ్చు. తిప్పతీగ కూడా తీసుకోవచ్చు. బట్ తిప్పతీగ చాలా మంది తెలియక కోవిడ్ టైంలో అంటే ఇప్పుడు వైరస్ నుంచి బయటపడాలని తెలియక చాలా మంది ఓవర్ డోసెస్లో తీసుకుని వితిన్ 15 daysలో వాళ్ళ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అవ్వడం, చనిపోవడం జరిగింది. కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ముక్క, తిప్పతీగ ప్రాబ్లం కాదు, ఓవర్ డోస్ ప్రాబ్లం. కాబట్టి తిప్పతీగని మనం ఇప్పుడు ఒకవేళ ఒక లైక్ 1 inch తీసుకున్నాం అనుకోండి, ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా బాయిల్ చేసి మనం దాన్ని తాగొచ్చు. దాంట్లో కొంచెం ఉసిరిపొడి యాడ్ చేయొచ్చు, లేదంటే మునగాకు యాడ్ చేసుకోవచ్చు 1/2 spoon అట్లా. ఇలాగా మనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బెనిఫిటే. ఇప్పుడు అలాగని ఏంటి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, అవిసె గింజలు ఉన్నాయి. అవిసె గింజలు మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది, డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది బాగా. అంటే ఒక 2 చెంచాలు మనం పౌడర్లా కానీ తయారు చేసుకొని మనం ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే, ఇదే ఫ్లాక్ సీడ్స్ గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి ఫ్లాక్ సీడ్స్ తీసుకోకూడదు, లివర్కి మంచిది కాదు, లేకపోతే ఇంకోటి ఏదో అని. కరెక్టే, ఏదైనా అతిగా తీసుకుంటే
మనకి ఫుడ్ అయినా ఆబ్వియస్లీ కదా. సో అంతే, అది పట్టుకొని ఉండొద్దు. అరే ఇప్పుడు తిప్పతీగ ఏదో ప్రాబ్లం, సరే తిప్పతీగ పక్కన పెడితే అట్లీస్ట్ ఫ్లాక్ సీడ్స్, ఉసిరికాయ ఫ్లాక్ సీడ్స్, లేకపోతే మన ఏమన్నాం మన పెప్పర్, సో ఇట్లాంటివి ఉన్నాయి కదా, వీటి వల్ల ఏం చేయటం జరగదు. డ్యామ్ షూర్ మంచిదే. సో లిమిట్లో తీసుకోండి. ఇంకోటి ఫ్లాక్ సీడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది తెలియక దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు. వద్దు, అది ఏంటి అని అంటే ఆక్సిజన్కి సెన్సిటివ్ అనమాట, ఎయిర్ సెన్సిటివ్ యాక్చువల్గా. దీన్ని మనం ఎంత ఎయిర్ టైట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా, ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఇది అంత చేడ్ చేస్తుంది. స్టోర్ చేస్తే ఆక్సిడైజ్డ్ అయిపోయి మనం ఎంత ఇది చేసినా అది అయిపోతుంది. సో ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఒక 2 చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో మాత్రం అవుతుంది, పెద్ద మిక్సీ గిన్నెలో అవ్వదు. సో చేసుకొని మీరు బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి బయట బనానా ఫ్లోర్ అని దొరుకుతుంది, అరటి దీని నుంచి తీసిన పిండి. సో అది ఆన్లైన్లో వాటిలో అవైలబుల్, దాన్ని తెచ్చుకోండి. ఒక చెంచా చక్కగా బటర్ మిల్క్ దీంట్లో మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లాక్ సీడ్స్ని మిక్సీలో పౌడర్ చేసుకోండి, పరగడుపునే తాగండి. మీకు డయాబెటీస్ని కంట్రోల్ రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే రెసిస్టెన్స్ స్టార్చ్ అదన్నీ ఉంటేనే మనకి యూజువలీ చాలా ఇదనమాట. సో డయాబెటీస్ రివర్స్ చేయడంలో ఈ అరటి ఫ్లోర్ ఏదైతే ఉందో అమోఘంగా పనిచేస్తుంది. ఒక్క చెంచా చాలు, మీరు తినే దాంట్లో ఎందులోనూ కలుపుకోవచ్చు. ఈవెన్ ఏమంటారు, మీరు తినే ఏదైనా అట్టు రొట్టెలో వేసుకోండి, లేదంటే ఇలా బటర్ మిల్క్లో మిక్స్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీ డయాబెటీస్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది. సో ఎందుకు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి మెయిన్గా రివర్స్ అవుతుంది కదా, అంతే. ఇదే సీక్రెట్ ఫార్ములా, ఇది నమ్మి చేయండి. నిజంగా చెప్తున్నా, మీరు ఇయర్స్ డ్రగ్స్ అది వాడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీవియస్గా ఒక వీడియోలో నేను చెప్పాను, లైక్ పరగడుపున ఒక చెంచా కలబంద గుజ్జు తీసుకోండి అని. అది నేను ఎక్కడో మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా వీడియో చూసారంట, ఆవిడ కంట్రోల్ అయింది. సో మీరు ఇదివరకు వాడేవారు కదండి ట్యాబ్లెట్, ఈ నెల చాలా వరకు తగ్గింది. ఏం చేశారంటే, మీ వీడియో చూసాను సార్, యాక్చువల్గా కలబంద గుజ్జు చెప్పారు, పరగడుపును తీసుకోవడం మొదలు పెట్టాను, నాకు ట్యాబ్లెట్ తగ్గిపోయింది, సగానికి సగం డోస్ తగ్గిపోయింది. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ 2nd or 3rd మంత్లో ఆవిడకి పూర్తిగా నేను ఆపేశాను, ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడకి డౌన్ అయిపోతుంది. సో అంత బాగా పనిచేస్తాయి మనకి దేవుడిచ్చిన ఇవన్నీ మెడిసిన్సే. సో ఇందులో చెప్పింది ఏదైనా వాడుకోండి. మీకు ఏం పని చేసిందో కమెంట్లో చెప్పండి. సో మిగిలిన వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఏది పని చేయలేదో లైక్ నాకు తెలిసినప్పుడు నేను సజెస్ట్ చేయగలుగుతాను మీకు ఆల్టర్నేట్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది తెలియజేయడం జరిగింది.